నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నాటో మాదిరే ఇస్లామిక్ నేషన్స్ ఇంకో కూటమి కట్టబోతున్నాయి. ఆ కూటమిలో టర్కీ ఉంటుంది, సౌదీ ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది. మూడు విధ్వంసకర శక్తులు ఒక చోట చేరినాయంటే ఎలాంటి విపరిణామాలు సంభవిస్తాయో వేరే చెప్పక్కల మనం పురాణాలు ఇతిహాసాల్లో చూసాం. సో అలాంటప్పుడు భగవంతుడు నేరుగా రంగంలోకి దిగుతాడు. అంటే ఇవన్నీ హ్యాపెన్ అవటానికి ముందర ఆయన ప్లాట్ఫామ్ ఇస్తాడు. చూద్దాం ఎలా వీళ్ళు యాక్ట్ చేస్తారు ఏంటి అనేది. పురాణాల్లో చూసాం, ఇతిహాసాల్లో చూసాం. ఇప్పుడు అలాంటి మూడు విధ్వంసక శక్తులు ఏకం కాబోతున్నాయి. అంటే అలాగని నాటోకి ఏదో దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వటం కాదు. నాటోని మించిన ప్రమాదకర శక్తులు ఇక్కడ ఏకం కాబోతున్న తరుణంలో ఏం జరగబోతోంది ఏషియా ఖండంలో, అలాగే దీని ప్రభావం యూరోప్ మీద ఎలా ఉండబోతోంది, దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే. టర్కీ మనకు కొరకురాని కొయ్య, అలాగే సౌదీ అండ్ ఇంకా వీళ్ళు ఇంకో దేశం కూడా కలుస్తోంది అంటే పాకిస్తాన్ కూడా కలుస్తోంది అంటే న్యూక్లియర్ ఇది ఎలా ఉండబోతుంది సార్? అసలు ఈ అలయన్స్కి ఎవరు ముందర ఇది ఎలా వెళ్తే బాగుంటుంది, మనందరం రాక్షస గణాలని ఒక చోట చేరాలని ఆలోచన చేసింది ఎవరు? వీరు ముగ్గురికి సపరేట్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. పాకిస్తాన్కి భయం ఏంటంటే మళ్ళీ ఇండియా వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళు. మన ఆపరేషన్ సింధూర్ పాస్లో పట్టాము, ఎండ్ చేయలేదు మనం. అదే అప్పుడు జరిగిన దాంట్లో కూడా మనకు తెలిసి ఈ 4 రోజుల్లో జరిగిన యుద్ధంలో కూడా టర్కీ పాకిస్తాన్ని ఓపెన్గా హెల్ప్ చేశారు. చైనా హెల్ప్ చేశారు, టర్కీ హెల్ప్ చేశారు. చైనా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చి ఎప్పుడో పెట్టుకున్నారు. J-15 J-17 ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్కి ఇచ్చేశారు. పాకిస్తాన్ అది తీసుకొని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏదో వాళ్ళు తయారు చేసినట్లు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇండోనేషియా గురించి మాట్లాడుతున్నారు, సౌదీ అరేబియాకి ఆఫర్ చేస్తే ఏదో పాకిస్తాన్లో తయారవుతున్న ఎయిర్క్రాఫ్ట్ లాగా మాట్లాడుతున్నారు. కాదు, నట్లు బోట్లు తయారవుతున్నాయి అక్కడ. ఏం లేదు, అది కూడా చేయట్లేదు. చైనాని తెప్పించుకుంటున్నారు. చైనా డైరెక్ట్గా అమ్మలేరు సౌదీ అరేబియాకి, మిగతా దేశాలకి. ఎందుకంటే దెన్ యూఎస్ విల్ స్టెప్ ఇన్. పాకిస్తాన్ని ఒక స్టెప్గా వాడుకుంటున్నారు. ఒక ఏం చెప్తారు, డిస్ట్రిబ్యూటర్ కల్లా వాడుకుంటున్నాడు, C&F ఏజెంట్ లాగా వాడుకుంటున్నారు. తెచ్చుకొని అక్కడ పెట్టేసుకొని అక్కడి నుంచి అమ్ముకుంటున్నారు. సో ఈవెన్ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు బహుశా చైనా. ఎందుకంటే చైనాకు ప్రాబ్లం ఏంటంటే ఈ J-15 J-17 ఎయిర్క్రాఫ్ట్ అనేది పని చేస్తుందో లేదో అని తెలియదు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ టైంలో మొత్తం కొట్టుపడి ధ్వంసం చేసాం మనం. దే బికేమ్ ఫ్యూటైల్ కదా సార్. ఫ్యూటైల్. ఇప్పుడు వెనజువేలాలో కూడా అదే జరిగింది. వెనజువేలాలో కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండే, అది ఏం పనిచేయలేదు. యూఎస్ వెళ్ళినప్పుడు మొత్తం దాన్ని జామ్ చేసి పడేశారు వాళ్ళు. ఇప్పుడు చైనాకు ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ అనేది పాకిస్తాన్. సో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, చైనీస్ ఎక్విప్మెంట్ ఉంది, అది కాకుండా కొంచెం బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది. షహీన్ లాంటిది, బాబర్ లాంటిది, గజ్నీ ఇదంతా వాళ్ళ దగ్గర ఉంది. మిసైల్ టెక్నాలజీ అది నార్త్ కొరియా నుంచి తెప్పించుకున్నారు వాళ్ళు. నార్త్ కొరియన్ రెజ్యూమ్కి న్యూక్లియర్ టెక్నాలజీ అమ్మి అక్కడి నుంచి తెచ్చుకున్న టైం ఉంది. అది వాటిని నమ్మచ్చు. చైనా లాగా 2 నెంబర్ మాల్ కాదు అది. ఏది నార్త్ కొరియా నుంచి వచ్చింది. దానికోసం దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. లేకుంటే షహీన్ టెక్నాలజీ లాంటి, లేకుంటే బాబర్, లేకుంటే గజ్నీ టెక్నాలజీని, మిసైల్ టెక్నాలజీ డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి వస్తుంది దానికి. ఎనీవే అది పాకిస్తాన్ దగ్గర ఉంది. ఇప్పుడు ఒక అదర్ ఎండ్ మనకి ఉన్నది సౌదీ అరేబియా. వాళ్ళకి ఒక ఎక్సిస్టెన్షియల్ థ్రెట్ ఏంటంటే యెమెన్ నుంచి ఉన్న హూతీలు వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేస్తుంటారు. దే షేర్ ఎ కామన్ బార్డర్. అది మనం ఇప్పుడు రీసెంట్గా చూసాం. అక్కడ ఒక ప్రాబ్లం జరిగింది. UAE ఏమో సదర్న్ ట్రాన్సిషనల్ అలయన్స్ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో ఒఫీషియల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చిన్న ముక్కనే ఉంది, గవర్నమెంట్ ఉంది, నడిమిట్ల గవర్నమెంట్ ఉంది, ఇటువైపు హూతీలు ఉన్నారు. హూతీలు అప్పుడప్పుడు ఫైర్ చేస్తూనే ఉంటారు. దీనికన్నా ముందు కూడా సౌదీ అరేబియా మీద ఫైర్ చేశారు. డైరెక్ట్గా సౌదీ అరేబియా బాంబింగ్ చేశారు. ఆ షిప్స్ని సీజ్ చేస్తుంటారు. అదే. సో సౌదీ అరేబియాకి ఎనిమీస్ అనేది ఎవరు లేరు, ఒక్కరే ఉన్నారు. ఎవరు? యెమెన్. దాంట్లో కూడా హూతీలు. ఇప్పుడు UAE అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ హూతీలు, సౌదీ అరేబియా ఇద్దరే మిగిలిపోయారు అక్కడ. సౌదీ అరేబియాకి దీనికన్నా ముందు ఉన్న పెద్ద థ్రెట్ ఇజ్రాయెల్ ఉండే. ఇప్పుడు ఇజ్రాయెల్తో అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే UAE తర్వాత చాలా ఫ్రెండ్లీ ఇజ్రాయెల్తో ఉన్న దేశం సౌదీ అరేబియా. US కూడా చాలా మటుకు ప్రెషర్ పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి ఎవరు దొరకట్లేదు వాళ్ళకి. ఒక F-15 F-35 ఎయిర్క్రాఫ్ట్కి $100 మిలియన్ ఎవరు కొనుక్కుంటారు? ఆయన కొన్నాడు కదా సార్, UAE కింగ్ ఆయన కొన్నాడు. అది సపరేట్. ఇప్పుడు సౌదీ అరేబియా 100 ఎయిర్క్రాఫ్ట్ సైన్ చేశారు. 10 సంవత్సరాలు పెడుతుంది డెలివరీ చేయడానికి. కానీ US డిఫెన్స్ ఇండస్ట్రీ నడుస్తూనే ఉంటుంది దాంతో. ద సేమ్ టైం US ఏం అష్యూరెన్స్ ఇస్తారంటే, మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము చూసుకుంటాం, మిమ్మల్ని డెలివరీ అయ్యే లోపల మిమ్మల్ని కాపాడుకుంటాం. అది ఎప్పటి నుంచో ఉంది. అది
ఎందుకంటే సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖత్తర్, ఈవెన్ యమన్ టు ఎన్ ఎక్స్టెంట్, ఆర్ ఈవెన్ మీరు మిగతా వెస్ట్ ఏషియన్ నేషన్ తీసుకుంటే వీళ్ళందరూ ఫ్యామిలీ హెల్డ్ కన్సర్న్స్. మన దగ్గర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాగా. అక్కడేమవుతుందంటే ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ అప్పుడు ఎందుకు గొడవ చేశాడు సౌదీ అరేబియా అంటే హీ వాంటెడ్ టు టాపుల్ ద రెజీమ్. ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సల్మాన్ వాళ్ళ ఫాదర్ ఉన్న టైంలో హీ వాంటెడ్ టు టాపుల్ ఆ రెజీమ్ కింద మొత్తం ఒక కూ లాగా చేసి అక్కడ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు సౌదీ అరేబియా. బికాస్ సౌదీ అరేబియా ఈజ్ హోమ్ టు ద ఇస్లామ్స్ టు హోలియెస్ట్ సైట్స్ మెక్కా అండ్ మదీనా. వాళ్ళ కస్టోడియన్స్, ఇస్లాం కస్టోడియన్స్. అదే అటువైపు టర్కీ ఏమో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఒరిజినల్ క్యాలిఫేట్. మనకందరు గుర్తుంటుంది భారతదేశంలో కూడా వీళ్ళు 1921లో పెద్ద గొడవ జరిగింది మలప్పురం డిస్ట్రిక్ట్లో, అప్పుడున్న మలబార్ డిస్ట్రిక్ట్లో ఏరియాలో. వేలాది మంది హిందువులు చంపారు ఈ ముస్లిమ్స్. ఎందుకంటే ఎక్కడో జరిగిన క్యాలిఫేట్ మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారని చెప్పి ఇక్కడ హిందువులు చంపేశారు. దాన్ని సమర్థించిన మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అదేమైందిలే, కొంతమంది హిందువులు, కొంతమంది కాదు 1000 మంది కన్నా ఎక్కువ చనిపోయారు. ఇక్కడ లేని హిందూ, వాళ్ళకి అసలు సంబంధమే లేదు క్యాలిఫేట్తో. కానీ టర్కీ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందన్నమాట. టర్కీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కూడా టెక్నాలజీ వైజ్ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్ ఇన్ ద రీసెంట్. డ్రోన్ టెక్నాలజీలో ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత ఈజీ కాదు ఈ టెక్నాలజీ డెవలప్ చేయడం. రెండవది షిప్ బిల్డింగ్, కార్వెట్స్ బిల్డప్ చేస్తున్నారు. పాకిస్తాన్కి చాలా షిప్స్ సప్లై చేస్తున్నారు, నేవీ షిప్స్ సప్లై చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ టెక్నాలజీ కూడా అర్థం కావట్లేదు. పాసిబ్లీ కొనడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? డబ్బులు అక్కర్లేదు కదా, లోన్ ఇవ్వచ్చు కదా. రైట్. ఇప్పుడు రేర్ ఎర్త్స్ కావాలనుకోండి, పాకిస్తాన్ దగ్గర సంతకం పెట్టుకుంటారు వాళ్ళు. అసీం మునియర్ అంటారు, ఓకే మీరు తీసుకెళ్ళిపోయి వెళ్ళి ఆ ఎకరం తవ్వుకో, ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఇస్తున్నాం, మీరు తవ్వేసుకోండి అంటారు. మాకు ఇన్ని కావాలి, ఇన్ని డ్రోన్లు కావాలి, ఇన్ని షిప్లు కావాలంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఒక అలయన్స్ ఫామ్ చేయబోతున్నారు. నా దీంట్లో అందరికన్నా అన్కంఫర్టబుల్గా ఉండబోతుంది 2 దేశాలు. ఒకటి యూఏఈ, ఇంకోటి ఇజ్రాయెల్. యూఏఈకి టర్కీ చాలా పడదు. ఓకే, వాళ్ళు ఎప్పటి నుంచో దే ఆర్ ఫార్మల్ ఎనిమీస్. ఇజ్రాయెల్కి టర్కీ అస్సలు పడదు. బికాజ్ దే ఆల్వేస్ సస్పెక్ట్ దట్ టర్కీ విల్ బీ టుమారోస్ ఇరాన్. ఇరాన్ని వాళ్ళు మొత్తం ధ్వంసం చేశారు లెబనాన్లో, హెజ్బుల్లాని, హమాస్ని గాజాలో. అది కాకుండా ఇటువైపు హూతీలను కూడా డిస్ట్రాయ్ చేశారు కంప్లీట్గా. ఇప్పుడు మిగిలిపోయింది టర్కీ. టర్కీ వీళ్ళని ఫండింగ్ చేయడం మొదలు పెడితే రేపు ఇరాన్ పోయింది కదా అని చెప్పి, దెన్ ఇజ్రాయెల్ విల్ హ్యావ్ ఎన్ ఇష్యూ. దానికోసం మనం చూసాం సొమాలీల్యాండ్లో ఆ ఇష్యూ జరిగినప్పుడు మనం మాట్లాడిన దాని గురించి. సొమాలియాని సపోర్ట్ చేస్తుంది టర్కీ, ఆయుధాలు ఇస్తున్నారు, చైనా పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇరాన్లో కూడా చైనా $400 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. $400 బిలియన్. తక్కువ కాదు కదా సార్. రేపు ఆ రెజీమ్ పడిపోతే యూఎస్ వచ్చి ఆ డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. అంటే డబ్బులని కాదు, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ మొత్తం వాళ్ళ చేతికి వచ్చి క్యాప్చర్ చేస్తారు. వెనిజువేలాలో అదే జరిగింది కదా. ఇప్పుడు టర్కీ ప్రాబ్లం ఏంటంటే టర్కీకి క్యాలిఫేట్ లీడర్షిప్ కావాలి. అట్ ద సేమ్ టైం ఈ అలయన్స్ అనేది ఎప్పుడు రాదు. ఎందుకంటే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేస్తే హూతీలు. అంటే పాకిస్తాన్ హూతీల మీద దాడి చేస్తారా? టర్కీలు హూతీల మీద దాడి చేస్తారా? చేయరు. వాళ్ళ మీద వాళ్ళు చేసుకోలేరు కదా. చేసుకోలేరు. అది బేసిక్ థింగ్ ఈజ్ ఇండియా. భయం అందరికీ ఇండియా, దట్ బేసిక్లీ పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఒక ఏం చెప్తారు, ఒక వెపన్ ఇట్లా పెట్టి, న్యూక్లియర్ వెపన్ పెట్టి, చూడండి చిన్నపిల్లలు చేస్తాను చూడండి, నా దగ్గర తుపాకీని చూడు, నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను నేను అని చెప్పేసి. ఇది పాకిస్తాన్ ఆట అన్నమాట. చూడండి మేము సౌదీ అరేబియాతో టైప్ చేసుకున్నాం, చూడండి మేము టర్కీతో టైప్ చేసుకున్నాం. రేపు ఇండియా మా మీద దాడి చేస్తే వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే ఎవ్వరు రారు. అది ఎప్పుడైనా చూడండి, మాట్లాడతారు కానీ రారు. చైనీస్ వచ్చారా? చైనీస్ ఎక్విప్మెంట్ ఇచ్చారు, టర్కీ వాళ్ళు ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళు మనుషులు కూర్చోబెట్టారు. మీరు చెప్తుంది వింటుంటే పవన్ కళ్యాణ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, తమ్ముడు అనే మూవీలో అనుకుంటా, మేరే పీచే లాలు అంకుల్, మేరే పీచే జయ ఆంటీ అనుకుంటా. అలా చెప్పుకోవటానికే, కానీ వాళ్ళు ఎవరు రారు. అదే అది అసరాని డైలాగ్ కూడా ఉంది షోలేలో, థోడే ఉదర్ థోడే ఇదర్ బాకీ సబ్ మేరే పీచే అని వెనక తిరిగి ఎవరు ఉండరు అక్కడ. ఇది సంగతి. పాకిస్తాన్ అంతే. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు నమ్మలేదు. పాకిస్తాన్ యాక్చువల్ ప్రొటెక్ట్ చేయబోతుంది యూఎస్ చేస్తారు, ఎందుకంటే న్యూక్లియర్ అసెట్స్ మీద యూఎస్ పట్టు. బట్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ పాకిస్తాన్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విత్ దీస్ 2 కంట్రీస్ సార్? డబ్బులు లేవు. సౌదీ అరేబియా కావాలి, సౌదీ అరేబియాకి ఆయుధాలు కావాలి, టర్కీ దగ్గర తీసుకుంటారు. టర్కీకి F-35 కొనడానికి కెపాసిటీ లేదు, ఇవ్వరు కూడా యూఎస్. ఏం చేస్తారు, ఇటువైపు నుంచి పాకిస్తాన్ J-17 అమ్ముతారు, J-15 అమ్ముతారు.
చైనా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళి టర్కీకి ఇస్తారు. టర్కీ ఏం చేస్తారు, అది తీసుకెళ్ళి సోమాలియాలో వేసేస్తారు. చూడండి ఆ గేమ్ ఎట్లా ఉంటుంది. టర్కీ చాలా దేశాల్లో గేమ్ ఆడుతున్నారు, చిన్న చిన్న ఇస్లామిక్ దేశాల్లో. అక్కడన్నీ వెళ్ళి వీళ్ళు ఎక్విప్మెంట్ వేసేస్తారు, ఆఫ్రికాలో కూడా. సో పాకిస్తాన్ని ఒక చైనీస్ C&F ఏజెంట్గా వాడుకుంటారు వీళ్ళు. సౌదీ అరేబియాకి ఏం కావాలంటే వాళ్ళకి మిసైల్ టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళన్నీ ఉన్నది కొనుక్కుంటారు, వాళ్ళు ఓన్గా ఏం డెవలప్ చేయలేదు ఇప్పుడు దాకా, చేయలేరు కూడా, అంత కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాతనే కొంచెం మోడర్నైజేషన్ అంత జరుగుతుంది, కానీ చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎక్కడ వాళ్ళు తయారు చేయలేదు, అక్కడ నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్న టెక్నాలజీ అది. వాళ్ళకి యురేనియం ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి మిసైల్ టెక్నాలజీ తీసుకున్నారు. ఇది ఎప్పుడో జరిగింది, మన అందరూ తెలిసింది, ఏక్యూ ఖాన్ ఉన్న టైం నుంచే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్టికులర్ అలయన్స్ గురించి మనం అంత పెద్ద టెన్షన్ పడక్కర్లేదు, ఎందుకంటే చాలా మటుకు ఇదంతా ఆన్ పేపరే ఉంది వాసుదేవన్ గారు. ఇది ట్రాన్స్లేట్ చేసి దీన్ని యాక్షన్లో తీసుకురావడం అంటే ఎప్పుడు కాదు. ఇప్పుడు నేటో తీసుకోండి, ఎన్నో నేటో దేశాల మీద అటాక్స్ జరిగింది. ఎవరైనా నేటో దేశానికి వచ్చి హెల్ప్ చేశారా? ఎవరు చేయలేదు. లాస్ట్ నోన్ అటాక్ వాజ్ బ్రిటిష్ ఫాక్లాండ్స్ వార్లో జరిగింది అప్పుడు, అది చాలా సంవత్సరాల ముందు. దాని తర్వాత ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఇప్పుడు నడుస్తున్న యుక్రెయిన్ రష్యా వార్ కూడా నేటో మీద నడుస్తుంది. నేటో వచ్చి మా పక్కన కూర్చుంటారని చెప్పి రష్యాకు ఉన్న భయమే ఈ యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయింది, లేకుండా ప్రాబ్లమే లేకుంటుంది. ఇప్పుడు కూడా నేటో అదే అంటున్నారు కదా, రష్యా వచ్చి మా మీద దాడి చేస్తారు. ఎప్పుడు చేస్తారండి? రేపు చేస్తారా? ఎల్లుండి చేస్తారా? రష్యా చేయరు, వాళ్ళకి తెలుసు ఎక్కడ లక్ష్మణ్ రేఖ ఎక్కడ ఉందని చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ గేమ్ ఒక గేమ్ ఆఫ్ చెస్. జియో పాలిటిక్స్లో పాకిస్తాన్కి అసలు ఇంపార్టెన్స్ లేదు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, IMF దగ్గర డబ్బులు తీసుకొని, సో వాళ్ళు బెస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ చేయబోతున్నారు. మనం అదేం చూడక్కర్లేదు. ఐ థింక్ వీ షుడ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంతే భారతదేశం చేయాల్సి. మనకి ఇప్పుడు యుద్ధానికి పెద్ద ప్రిపరేషన్ అక్కర్లేదు. మన DRDO వాళ్ళు రెగ్యులర్గా మిసైల్ ఫైర్ చేస్తుంటారు, టెస్టింగ్ చేస్తుంటారు. కూడా ఒకటి చేశారు, దే విల్ కీప్ డూయింగ్ దర్ జాబ్. ఆర్మీ కూడా వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ కొత్త బ్రిగేడ్ ఫార్మేషన్స్ అన్ని ట్రై చేస్తున్నారు. మనం లదాఖ్ వైపు ఇంప్రూవైజ్ చేస్తాం, మన ఇక్కడ బాగ్డోగ్రా వైపు చికెన్ స్నేక్ దగ్గర అక్కడ కూడా మనం చాలా మటుకు బ్రిగేడ్స్ కానీ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఇంప్రూవ్ చేస్తున్నాం. మన పని చూస్తూనే ఉండాలి. వీఆర్ టూ బిగ్ అ నేషన్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఒక చిన్న పోరోడు, వాడిని ఫుట్బాల్ ఆడుకోవచ్చు మనం అంతా, ప్రాబ్లమే లేదు మనకి. సో వీ వేర్ టు ప్లే విత్ ద బిగ్గర్ బాయ్స్. US కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ లాంటి దేశాలతో మనకి కావాల్సిన సహకారం అక్కడిని తెచ్చుకోవాలి మనం. ఏ రోజైనా మనకి ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు ఒక యుద్ధం జరిగితే పాకిస్తాన్తో మనకి హెల్ప్ చేయడానికి ఒకటే దేశం వస్తారు, రష్యా ఉంటారు. ఇప్పుడు రష్యా వి నాట్ ఈవెన్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ రైట్ నౌ. ఇట్ ఈస్ ఇజ్రాయెల్ వస్తారు. మన కార్గిల్ వార్ మనకు తెలిసిందే. కార్గిల్ వార్లో మనం US దగ్గర GPS అడిగాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాకు హెల్ప్ కావాలి, కార్గిల్లో పీక్స్ మీద ఎప్పుడు కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు మాకు తెలియదు, GPS ఇవ్వన్నారు. ఇవ్వలేదు, US బ్లాక్ చేసి పడేశారు. దాంతో మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది. మనకి వీ లాస్ట్ అ లాట్ ఆఫ్ సోల్జర్స్ బికాజ్ దాని నుంచి ఒక లెసన్ నేర్చుకున్నాం మనం, దట్ వీ కెన్ నెవర్ బీ డిపెండెంట్ ఆన్ US. సో మనం ఏం చేసాం, నావిక్ అని చెప్పి మన ఓన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్కి వస్తుంది ఇంప్లిమెంటేషన్. ఓకే, ఆ నావిక్ వచ్చిన తర్వాత ఏం చేసాం, ఆ టెక్నాలజీలు కూడా చాలా మటుకు ఇజ్రాయెల్ హెల్ప్ చేశారు. అది కాకుండా ఇజ్రాయెల్ మిసైల్స్ మనం కార్గిల్లో చాలా వాడాం. దాని తర్వాత మొన్న బాలకోట్, దాని తర్వాత ఇప్పుడు సింధూర్. సో మనకి ఇజ్రాయెల్కి ఈవెన్ ఇన్ హైదరాబాద్ మన ఇక్కడ అడిబట్ల దగ్గర కూడా ఒక ఫెసిలిటీ ఉంది, ఇజ్రాయెల్తోని ఒక జాయింట్ వెంచర్ నడుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి రేపు మనకు ఆల్టర్నేటివ్ నేషన్ అయితే మనకి ఇజ్రాయెల్. మరి మీరు చెప్తుంటే గుర్తొస్తుంది సార్, గోల్డో మేరీ వైల్ షీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్, షీ హస్ సెంట్ ఎ వార్షిప్ కదండి మనకి. గోల్డా మీర్ ఉన్నప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ డేస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ టైంలో ఇజ్రాయెల్కి మనకి చాలా మటుకు ఆ టైంలో ఇజ్రాయెల్ వాజ్ ఎ పరాయా స్టేట్, ఎవరు వాళ్ళని ముట్టరు. మనమే వాళ్ళతో అప్పుడు కూడా టైప్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఆ టైంలో మనకు 6 Day వార్ తెలిసింది. ఇజ్రాయెల్తో జరిగిన 6 Day వార్లో ఈజిప్ట్, సిరియా, లెబనన్, పాలెస్టైన్ వీళ్ళందరూ కలిసి దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. కానీ అప్పుడు కూడా వారు గెలిచారు. వాళ్ళు కొత్త టెరిటరీస్ పట్టుకున్నారు, గోలాన్ హైట్స్ కానీ అట్లాంటి టెరిటరీస్ అన్నీ వాళ్ళ చేతి కింద వచ్చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న మన దాంట్లో మనం ఎక్కువ టైప్లు మనకు అక్కర్లేదు. ఒకటి, రష్యా ఆల్వేస్ అ స్టడీ పార్ట్నర్.
అందులో డౌట్ ఇప్పుడు మన SU-57 తీసుకోవాలన్నా లేకుంటే F-35 తీసుకోవాలన్నా తర్వాత చూసుకుందాం. ఇప్పటికి మనకి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్ నుంచి వస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఫ్రాన్స్ ఇస్ అ సాలిడ్ పార్ట్నర్. ఇటువైపు ఏమో మనకి ఇజ్రాయెల్ నుంచి మిసైల్ టెక్నాలజీ మిగతా అవుతుంది. అంటే ఇజ్రాయెల్లో దే ఆర్ నాట్ గుడ్ అట్, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడ్యూస్ చేయడానికి. వాళ్ళు కొంటున్నారు, అమెరికా దగ్గర నుంచే కొంటారు. మోస్ట్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫ్రమ్ అమెరికా. F-16 నుంచి F-35 దాకా వాళ్ళు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద ఓన్లీ నేషన్ అవుట్ సైడ్ నేటో US F-35 వాళ్ళకి అమ్మారు. మనకు కూడా ఆఫర్ చేశారు, మోదీ గారు వద్దన్నారు. ఎందుకంటే వీళ్ళ మీద భరోసా చేయలేము US మీద. రేపు మంచి ఫైటింగ్ మూడ్లో ఉన్నప్పుడు స్పేర్ పార్ట్స్ కాబట్టి ఇవ్వని చెప్తే ఏం చేసుకుంటారు యుద్ధం వచ్చినప్పుడు. తీసుకుని ముందు కూడా చేశారు వాళ్ళు ఇది ఇట్లాంటి పనులు. సో US కెన్ నెవర్ బి ట్రస్టెడ్ అన్నమాట. సో మనం ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నాం. ఇజ్రాయెల్ ఇంకో ట్రస్టెడ్ సోర్స్ నుంచి మనం మిసైల్ కొనుక్కుంటున్నాం. అటు రష్యా వైపు నుంచి మనం ఆయుధాలు కూడా కొనుక్కుంటాం. S-400 నుంచి మిగతా అన్నీ కొనుక్కుంటున్నాం. సో వీఆర్ స్టేబుల్ విత్ దీస్ 3 కంట్రీస్. వారు రేపు యుద్ధం జరిగితే మనకు సహాయం చేస్తారని వచ్చి ఫిజికల్గా సహాయం ఎవరు చేయరు. ఇప్పుడు మీరు గాజాలో కూడా చూడండి, అక్కడ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ పెట్టారంటే ముందు ఇజ్రాయెల్ అప్రూవ్ చేయాలి ఎవరు రావాలని. టర్కీ ట్రై చేశారు, పాకిస్తాన్ ట్రై చేశారు. వీళ్ళిద్దరిని నో అని చెప్పారు ఇజ్రాయెల్. పాకిస్తాన్ వచ్చి అక్కడ కూర్చున్నారంటే ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు, వాళ్ళని లోపల వెళ్ళనియట్లేదు గాజా లోపలికి. టర్కీ అబ్సల్యూట్ నో అని చెప్పేశారు ఇజ్రాయెల్. సో ఎక్కడెక్కడ టర్కీ వెళ్తుందో ఇజ్రాయెల్ ఇస్ వెరీ వారీ. ఎందుకంటే రేపు నేను ఎందుకంటే ముందు చెప్పాను చూడండి, దే మైట్ బికమ్ ఎ సెకండ్ ఇరాన్. అదొక భయం డెఫినెట్గా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక షాడో మాదిరి వెళ్తుంది డెఫినెట్గా వాళ్ళు టర్కీని. కానీ ఇప్పుడు ఎర్దోగాన్ ఉండేదాకా మనం ఏం చేయలేము. బహుశా రేపు ఎర్దోగాన్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత, లేకుంటే రేపు అక్కడేదన్నా కూ అయినా జరిగితే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ట్రంప్ వెనుజువేలాలో మాట్లాడుతారు, ఆపోజిషన్ లీడర్ని జైలు వేసేసాడు, వాడు ఎలక్షన్కి వెళ్తాడు. టర్కీలో కూడా అదే జరిగింది కదా. ఎలక్షన్ గెలిచిన లీడర్ని మీరు జైలు వేసేసారు, కానీ అక్కడ US మాట్లాడలేదు అంతే. ఎందుకంటే టర్కీ కావాలి వాళ్ళకి. వెనుజువేలా అక్కడ ఆయిల్ లేదు, టర్కీ దగ్గర ఆయిల్ ఉంటే మస్తు ఉంటుంది, ఆడుకుంటుండే వాళ్ళు. సో దిస్ ఇస్ ద మేజర్ క్రూషియల్ ఫ్యాక్టర్ అనమాట వాసుదేవన్ గారు. జియో పాలిటిక్స్లో యాజ్ దే సే దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. ఇవాళ మనం ఫ్రెండ్ ఉండొచ్చు, రేపు మళ్ళీ ఎనిమీ కావచ్చు. అదొకటి. ఖచ్చితంగా మనకి ఎనిమీ మాత్రం ఎప్పటికీ ఉండేది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ వాజ్ క్రియేటెడ్ ఫర్ దాట్. పాకిస్తాన్ బతుకుతున్నది భారతదేశం వ్యతిరేకత మీద, అంతే, ఇంకేం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి. అంతే. దే కెనాట్ బి అన్ ఎకనామిక్ పవర్, దే కెనాట్ బి అ మిలిటరీ పవర్. వాళ్ళు ఏం చేయలేరు. ఇంత న్యూక్లియర్ టెక్నాలజీ పెట్టి ఎన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ నదిలో నీళ్లు పారకపోతే రేపు పొద్దున పంటలు పండించుకోలేరు సార్ వాళ్ళు. చెప్తున్నా, ఇప్పుడు చూడండి న్యూక్లియర్ టెక్నాలజీ ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఉంది. 70s 80s నుంచి ఉంది వాళ్ళ దగ్గర. ఎన్ని ప్లాంట్స్ కట్టారండి న్యూక్లియర్ ప్లాంట్స్ వాళ్ళు? మన దగ్గర ఎన్ని ఉన్నాయి? సరే మనకు చాలా మటుకు సహాయం USSR చేశారు, నో ప్రాబ్లం, కరెక్ట్. కూడం చూడండి, అట్లాంటి ప్లాంట్స్ అన్నీ రష్యా కడుతున్నారు. కానీ అది కాదు, ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ టూ బిగ్ ఎ నేషన్ టు ఫెయిల్. మనకి ఇంత పెద్ద సహాయం అక్కర్లేదు, అండ్ మనం తీసుకోం కూడా ఇలాంటి సహాయాలు. వీఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనకు ఏ డిసిషన్ తీసుకున్నా కానీ మనం మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది తులాల పెట్టి ఇది చేయాలన్నా వద్దా అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే నాటో మాదిరి యువతల పక్క సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈ దుష్టగ్రహ కూటమి అంటారు, మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఇవి కలుస్తున్నాయి. ఇవి కలిసినందువల్ల మనకేమైనా ఉపద్రవం కాకపోవచ్చు కానీ బట్ అలర్ట్గా ఉండాలి. పాకిస్తాన్ వీళ్ళిద్దరిని నా వెనకాల వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పుకోవటానికి యాజ్ ఇట్ ఈజ్గా మన అంతటి పెద్ద దేశంతో వచ్చి కొట్లాటికి పాకిస్తాన్ దిగే పరిస్థితి లేదు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, సురేష్ గారు చెప్పినట్టు. ఆర్మీ చీఫ్ నేను ద్వివేది గారు మాట్లాడుతూ కూడా ఇదే చెప్పారు, ఒక పాజ్ అంతే, ఎప్పుడైనా రెజ్యూమ్ అవుతుంది ఆపరేషన్ సింధూర్. సో రకరకాల ఫ్యాక్టర్స్ తోటి ఇప్పుడు వాళ్ళు రంగంలోకి దిగుతారు. ఎందుకంటే ట్రంప్ వెళ్ళి వెనిజులాని ఆక్రమించుకున్న తర్వాత తననే తాను యాక్టింగ్ ప్రెసిడెంట్గా అని చెప్పుకొని ప్రకటించుకున్న తర్వాత చైనాకు కూడా ధైర్యం వచ్చేసింది, మనం వెళ్ళి తైవాన్ మీద ఎందుకు తెగబడకూడదు. తర్వాత కిందకి దిగుతాడు, షాక్స్గామ్ వ్యాలీ దాకా వచ్చి మాట్లాడుతున్నాడంటే కారణం అదే. సో అయితే నువ్వు లేకపోతే నేను, G2 నేషన్ థియరీని కనుక వాళ్ళు ఫాలో అయితే కొత్త కూటములు పుట్టుకొస్తాయి. ఆల్రెడీ ఇస్లామిక్ కూటమి ఒకటి కార్డ్స్ మీద ఉంది, పాకిస్తాన్, టర్కీ అండ్ సౌదీ అరేబియా. రేపొద్దున మనం కూడా కూటమి లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, కొద్దిగా ప్రొయాక్టివ్గా ఉండే దేశాల సహకారం అనివార్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం భయపడాల్సిందే, బెంగ పెట్టుకోవాల్సిందే లేదు. పాకిస్తాన్ ట్రూ కలర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. వాళ్ళతో పాటు
ఫండమెంటలిస్టిక్ నేషన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో కూడా తెలుస్తూ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాగా.